మెదక్ మునగాడెవరు? బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ బలమైన అభ్యర్థులకు రంగంలోకి దింపిన 3 పార్టీలు. అయితే ఇక్కడ ప్రభావితం చూపేటువంటి అంశాలు అనేటువంటి ఒకటి చూపిస్తారు కదా, ఇది సాక్షి పేపర్లో. మల్లన్న సాగర్, కొండపోచమ్మ జలాశయాల భూ నిర్వాసితుల ఓట్లు ఎన్నికల్లో కీలకం కానున్నాయి. సర్వం కోల్పోయిన నిర్వాసితులకు పరిహార పంపిణీ, పునరావాస కల్పన అంశాలు ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారాయి. 5,000 వరకు నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. 5,000 మనిషి 2-3 వేసుకుంటే ఒక 15-20 వేల ఓట్లు ఉంటాయి అనుకోండి. ఆ 20,000 ఓట్లు ఏమైతే అనుకోవద్దు. కానీ మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో, ఔటర్ రింగ్ రోడ్లో జరిగినటువంటి అనేకమైనటువంటి భూ అవకతవకల పైన, అప్పటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి చర్యలపైన మెదక్లో చాలా పెద్ద చర్చ జరుగుతున్నది. మెదక్లో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి గ్రౌండ్లో ప్రజాక్షేత్రంలో పొలిటికల్ వాయిస్ లోగోతో పాటు పొలిటికల్ వాయిస్ లోగో తీసి ప్రజలు ఆఫ్ ద రికార్డ్, ఆన్ రికార్డ్ ఏం మాట్లాడుతున్నారు అనే అంశం పైన అనేక చోట్ల ప్రజలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం. పొలిటికల్ వాయిస్ తరఫున కానీ నిన్న సీనియర్ జర్నలిస్టు, అనలిస్టు మేడం మొదలాంటి వాళ్ళు కూడా థర్డ్ పార్టీ తరఫున వెళ్ళినటువంటి అనేకమైనటువంటి విషయాలు. మెదక్ అనేటువంటిది కీలకం. కేసీఆర్కు చావో రేవో చూపించేటువంటి అంశం. మెదక్లో గనక బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ ఉనికికే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ సెంటిమెంట్ను రెచ్చగొట్టి దుబ్బాక ఉప ఎన్నికల్లో కేసీఆర్, దుబ్బాక ఎన్నికల్లో మొన్న సాధారణ ఎన్నికల్లో ఇది అసెంబ్లీకి జరిగినటువంటి 2023 డిసెంబర్ ఎన్నికల్లో కేసీఆర్ దుబ్బాకకు పోయి దుబ్బాకలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి నేను మీ దుబ్బాక బిడ్డను, దుబ్బాకలో చదువుకున్నా, కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలంటే దుబ్బాకల బీజేపీ ఓడిపోయి బీఆర్ఎస్ గెలవాలి, బీఆర్ఎస్ గెలవకపోతే నేను ముఖ్యమంత్రి కాననేటువంటి ఒక సెంటిమెంట్ను బాగా రగిలిచ్చే ప్రయత్నం చేసి అక్కడ సక్సెస్ అయ్యిండు. ఓవైపు కొత్త ప్రభాకర్ రెడ్డికి కత్తిపోటు, ఇంకోవైపు కేసీఆర్ సెంటిమెంటు 2 వర్కౌట్ అయిపోయినాయి. కానీ ఈసారి అది వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితులు మాత్రం కనబడతలేవు. స్వయంగా నర్సాపూర్లో కొన్ని తండాలకు వెళ్ళాం. నర్సాపూర్లో మద్దూరు ఆ ఏరియాలకి, నర్సాపూర్ పక్కన ఉన్నటువంటి శివంపేట ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాలకు వెళ్తే మిగిలినటువంటి లోగో లేకుండా సాధారణంగా వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు గ్రామాల్లోకి ఎట్లా వెళ్ళిందంటే వచ్చేటువంటి ఓట్లు లోక్సభ ఎన్నికల, రాజ్యసభ ఎన్నికల, ఈ అసెంబ్లీ ఎన్నికల అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయారు. వచ్చేటువంటి ఏం ఓట్లు తెలుసా అంటే ఈ మోడీ ఓట్లు అంటున్నారు. అంటే అంత గ్రామీణ స్థాయిలోకి, అంత తండాలలోకి అంతగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నేను గమనించా. సిద్దిపేట టౌన్లో గాంధీ విగ్రహం దగ్గర నుంచి అక్కడ దాకా వెళ్తే ఎల్లమ్మ ఏదో ఉంది డిగ్రీ కాలేజ్ దాకా, అక్కడ దాకా ఉన్నటువంటి ప్రజల్ని, టౌన్లో ఉన్నటువంటి ప్రజల్ని అడిగితే హరీష్ రావు మీద, కేసీఆర్ కుటుంబం మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా నమ్ముతున్నారు. వాళ్ళు అన్యాయం చేసిరు, వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్నారనేటువంటి అంశాన్ని. రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే చాలా తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు కేసీఆర్ వ్యవహార శైలిని, బీఆర్ఎస్ వ్యవహార శైలిని. మోడీకి సంబంధించినటువంటి మాన్యా ఏమంటారు, దాన్ని ఒక పూనకం అంటారు కదా, సిగం వస్తే అవి మిగిలినవి మర్చిపోయినట్టుగా, అట్లాంటి మాన్యా మనకు మెదక్ లాంటి స్థానంలో కూడా కనబడింది. మన జర్నలిస్టులు ఎక్కడికి వెళ్ళినా కూడా మహబూబ్ నగర్ లాంటి స్థానాల్లో, ఏది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లాంటి స్థానాల్లో, ఇక మెదక్ లాంటి స్థానాల్లో కూడా అట్లాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ ముగ్గురు పార్టీలు, రఘునందన్ రావు బీజేపీ, వెంకటరామరెడ్డికి ఉన్నటువంటి వ్యతిరేకత, బీఆర్ఎస్ ఎంపిక చేసినటువంటి అభ్యర్థి అనేటువంటిది చాలా రాంగ్ చాయిస్గా కనబడుతుంది. అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మొన్న కలెక్టర్గా ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేసిన దానికంటే ఆయన పుణ్యాన్ని చేసిండు, ఆ పైసలు తీసుకొని ఉద్యోగం చేసిండు. కేసీఆర్ కాలు పట్టుకుంటే ఆయనకు ఎమ్మెల్సీ వచ్చింది. ప్రజల్లో ఈ రకమైనటువంటి చర్చ మొత్తం చాలా లోతుగా వెళ్ళిపోయింది. క్షేత్రస్థాయిలో జరిగినటువంటి పరిశీలన నేను చెప్తున్నాను. క్షేత్రస్థాయిలో జరిగినటువంటి పరిశీలన, బీసీలకు సంబంధించినటువంటి ఒక కార్డు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నీలం మధు 4 సార్లు పార్టీ మారడం అనేటువంటిది కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తున్నది. అయితే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. విచిత్రంగా మెదక్లో భారతీయ జనతా పార్టీ 1వ స్థానము, బీజేపీ 1వ స్థానము, కాంగ్రెస్ 2వ స్థానము, బీఆర్ఎస్ 3వ స్థానంలోకి పడిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అక్కడ గతంలో కేసీఆర్ సెంటిమెంటో, బీఆర్ఎస్ సెంటిమెంటో, తెలంగాణ సెంటిమెంటో వర్కౌట్ అయిపోయింది. ఇంకా ఉద్యమం అయిపోయింది, 10 ఏళ్ల పాటు అధికారం కూడా అయిపోయింది. కాబట్టి ప్రజలకు ఒక రకమైనటువంటి మొనాటనీ ఫీలింగ్ వచ్చేసింది. అక్కడ ముఖం మెత్తేసింది అంటాం కదా, ముఖం మెత్తేసేటువంటి పరిస్థితి కనబడింది.
దానికి తోడు నరేంద్ర మోడీ గాలి పటాన్చేరులో నరేంద్ర మోడీ వచ్చిపోవడంతో మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో మళ్ళీ మోడీ వస్తుండు, మళ్ళీ సిద్దిపేటలో అమిత్ షా వచ్చిండంటే మెదక్లో బీజేపీ గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాతీయ నాయకులంతా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దుతున్నారు అనేటువంటి మెసేజ్ కూడా ప్రజల్లోకి వెళ్ళింది. ఇట్లా నేను మెదక్లో చూసా, నిజామాబాద్లో చూసినా, లేదంటే భువనగిరి లాంటి స్థానాల్లోకి ప్రత్యక్షంగా నేనే వెళ్ళి ప్రజలతోటి మమేకమయ్యేటువంటి పరిస్థితి, అక్కడ ఉండేటువంటి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితులు చూసేటువంటి ప్రయత్నం చేశాం. ఎందుకంటే మెదక్ ఒక రకంగా, నిజామాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్లో అయితే సరాసరి రోజు కలిసేటువంటి అనేక మంది ఉన్నారు.